దేవుడు ఇలాంటి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. ప్రాముఖ్యమైన సమయాల్లోకి మనం చేరుకున్నాం. దేవుని వాక్యాన్ని కాసేపు ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యంలో భాగంగా అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడునైన సోసెస్తేనుసును, కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి ఈ పత్రిక రాస్తున్నారు. దీనికన్నా ముందు మనం ఒక మాట, మనకు తెలిసిన సందర్భాన్ని ఒకటి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రతి మనుషులు కూడా ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళని ప్రతిరోజు పొద్దున్నే ఏం చేస్తారు? గుడికి వెళ్తారు, సాయంత్రం గుడికి వెళ్తారు, దేవుళ్ళో ఉన్నామన్న దాంట్లో ఉంటారు. ఎలా అంటే, ఉదయాన్నే సాయంత్రం గుడికి వెళ్ళి వచ్చేస్తుంటే, గుళ్ళో ఉండి మనం ప్రార్థన చేస్తుంటే సరిపోతుందానంటే సరిపోదు. ఏమంటున్నాడనంటే, కొరింథీయుల్లో ఉన్న దేవుని సంఘము అనంటే ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే క్రిస్టియన్స్. ఆ రోజు సంఘము అనంటే ఈరోజు ఏంటి అనంటే క్రిస్టియన్స్గా పిలువబడే వాళ్ళు. అనగా కొరింథీ అనేది ఏంటి? ఒక పట్టణం. ఆ పట్టణంలో ఉన్న దేవుని సంఘము అనంటే క్రైస్తవులుగా పిలువబడేవారు. అంటే మనం క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, దేవుడే మాకు ఆధారము, దేవుడే అని నమ్ముకున్న వారికి చెప్పి రాయునది. సంఘము అనంటే ఏంటి అనంటే చెప్తున్నారు. అంటే సంఘము అనంటే ఈ రోజును మనం అనువదించుకుంటే, ఈ కాలాన్ని బట్టి మనం కన్వర్ట్ చేసుకుంటే క్రైస్తవులకి చెప్పి రాస్తున్నారు. ఆయన ఏం రాస్తున్నారంటే, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. సంఘము అంటే ఏంటంట? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారంట. క్రైస్తవులు అనంటే పరిశుద్ధపరచబడిన వారు. క్రైస్తవులు అంటే గుడికి వెళ్ళేవాళ్ళు కాదు, పొద్దున్నే సాయంత్రం గుడికి వెళ్ళేవాళ్ళు కాదు, కూర్చుని ప్రార్థనలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళల్లో ఏముండాలి అనంటే పరిశుద్ధత ఉండాలి. సంఘము అనగా పరిశుద్ధత. దాన్ని ఈరోజు మాట్లాడితే క్రైస్తవ్యము అంటే పరిశుద్ధత. క్రైస్తవులు అంటే ఏంటి అనంటే క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు ఏంటంటే పరిశుద్ధపరచబడిన వాళ్ళు అయి ఉండాలి. సపరేట్ చేసేసి ఉండాలి. వాళ్ళు ఈ లోకానికి సపరేట్ అయి ఉండాలి. మనం ఆలోచిస్తే గుడికి వెళ్ళే వాళ్ళల్లో కానీ, ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో కానీ, దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ చాలా విధాల రీజన్స్ తెలుతారు. అనేక రకాల కారణాలతో దేవుని సన్నిధికి వెళ్తారు. కారణాలు ఏమయ్యొచ్చు? మీకు ఏదైనా సమస్య ఉండొచ్చు, ఆరోగ్య సమస్య ఉండొచ్చు, ఉద్యోగం కావాలని ఉండొచ్చు. ఏదో ఒక సమస్యతో వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేమున్నానంటే, నేను దేవుని వాక్యం చెప్పాలి కాబట్టి నేనున్నాను. మీరేంటి? మీకేదో కొన్ని సమస్యలు ఉన్నాయి, దేవుని సన్నిధికి వెళ్తున్నారు అనంటే పరిశుద్ధపరచబడిన వారై ఉండాలి. క్రైస్తవులు అంటే దేవునికి సన్నిధికి వెళ్ళే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు, దేవునిలో ఉన్నవాళ్ళు కాదు. ఎవరికి తెలుస్తుంది అనంటే మీకు తెలుస్తుంది,
దేవునికి తెలుస్తుంది. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా, పరిశుద్ధతను ఆచరిస్తున్నావా అనేది మనకు మనం ప్రశ్నించుకోవాలి. పరిశుద్ధత అంటే ఏంటి, ఎందుకు ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తెలిసిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరున్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఒకరున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే గుడికి వెళ్తారు, సాయంత్రం గుడికి వెళ్తారు, వస్తారు. వాళ్ళ జీవితం రెగ్యులర్గా యాజ్ యూజువల్గా ఉంటుంది. వారు జీవించే జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకరోజు ఏమైందంటే ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. ఆరోగ్య సమస్య వస్తే గుడి మానేసేసారు, దేవుని సన్నిధి మానేసేసారు. ఎందుకనంటే నేను దేవుడి దగ్గరికి వెళ్తుంటే నాకు ఈ సమస్య ఎందుకు వస్తుంది అని గుడి మానేసేస్తారు. అంటే నువ్వు గుడికి వెళ్తూ ఉంటావు, నువ్వు చేసే క్రియలన్నీ నువ్వు చేస్తూ ఉంటావు, నీకు అద్భుతాలు జరగాలి అంటే దేవుడు అద్భుతాల కోసమే ఉన్నాడా? దేవుడు అంటే ఎవరు? పాపుల రక్షకుడు. నేను పాపుల కొరకు వచ్చానని చెప్పిన దేవుడు ఆయన. సో మనం జీవించే జీవితం కానీ చేసే పని ఏదైనా కానీ పరిశుద్ధతలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే క్రైస్తవ్యం అనగా, సంఘము అనగా పరిశుద్ధతలో జీవించే మనుషులు, పరిశుద్ధతను కలిగి ఉన్న మనుషులు. మనం ఖచ్చితంగా క్రైస్తవుడుగా నువ్వు పిలువబడుతున్నావంటే నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అసలు పరిశుద్ధత అంటే ఏంటి, ఎందుకు ఉండాలి? పరిశుద్ధత లేకపోతే దేవుడు యాక్సెప్ట్ చేయడా అంటే మనం ఏం ఆలోచిద్దామనంటే, మనం ఒకటి చదువుకుందాం. ఇప్పుడు ఏం చదువుకుందామంటే పౌలు దెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 2:14 ఒకసారి చదవండి. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఒకసారి చాలు, 2:14 కదా చదివింది. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. యేసుక్రీస్తు మహిమ పొందాలి అంటే మీకు ఏం ఉండాలి అంటే సువార్త. సువార్త అంటే ఏంటి? శుభవార్త. శుభవార్త. శుభవార్త అంటే ఎవరికి శుభవార్త? ఎందుకు ఈ శుభవార్త? శుభవార్త ఎవరికి అనంటే పాపంలో ఉన్నవారికి, నశించిపోయే వారికి. నువ్వు సువార్త వలన, యేసు ప్రభు సువార్త వలన మహిమలోకి రావాలి. యేసుక్రీస్తు యొక్క మహిమలోనికి ఎలా రావాలి అనంటే సువార్త వల్ల. దేవుడు సువార్త ఎలా చెప్పారు? పాపం చేయకుండా పవిత్రులుగా జీవించమని చెప్పాడు, పాపంలో పడిపోవద్దు అని చెప్పారు. దేవుడు ఎక్కడైనా చూడండి, యేసు ప్రభు బ్రతికున్నంతకాలం చెప్పింది ఏంటంటే ఈ పని చెయ్యండి, ఈ పని చెయ్యొద్దు అని మనకు ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞానుసారంగా కానీ, ఆ వాక్యానుసారంగా కానీ జీవించినప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధత అనేది మనకు ఆపాదించబడుతుంది. దేవుని యొక్క వాక్యానుసారంగా కానీ, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా కానీ మనం ఎలా జీవించాలో అలా జీవిస్తే, ఆ సువార్తకి అనుకూలంగా జీవిస్తే ఆ మహిమ అనేది మనకి వస్తుంది. అదే కాదు ఇక్కడ అంటున్నారు, యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. ఆయన సువార్త చెబుతున్నాడు. ఆల్రెడీ పౌలు గారు ఏం చేస్తున్నాడు? అనేక సంఘాలకి సువార్త చెబుతున్నాడు. ఏం చెబుతున్నప్పుడు ఆయన మరణ పునరుత్థాల గురించే చెప్తున్నాడు. ఆయన మన పాపాల కొరకు వచ్చాడు, మన పాపాల నిమిత్తమై ఆయన చనిపోయాడు, వధింపబడిన గొర్రె పిల్లలాగా చనిపోయాడు. ఆయన చనిపోయి మనకి ఆ ఉచితమైన నీతిని ఆపాదించాడు. ఆ ఉచితమైన నీతిని మనం పొందుకోవాలి అనంటే మీరేం చేయాలి అనంటే యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. పాపంలో ఉన్న నీవు, శాపంలో ఉన్న నీవు, నశించిపోయే స్థితిలో ఉన్న నీకు ఆయన మరణం ద్వారా నీతిని ఆపాదించాడు. అలాంటి నీతిని మనం ఆపాదించుకోవాలి, మనం తీసుకోవాలి అంటే ఉచితమైన నీతిని మనం ఏం చేయాలంటే మారు మనసు పొంది, ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపంలో పడి ఉన్నవాడను, నేను పాపం చేసి ఉన్నాను కాబట్టి నన్ను క్షమించు అని దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. క్షమాపణ అడిగేవారిగా ఉండాలి. మనం మనసుని పరిశీలన చేసుకోవాలి.
సువార్త, దేవుని యొక్క సువార్త వినాలి. సువార్త విని ఏది అనుకూలమైన సువార్త, దేవుడు చెప్పిన దానికి ఏది, ఆనాడు పరిశీల దగ్గర చెప్పాడు, మీరు వినండి, విన్నదాన్ని కరెక్టో కాదో కూడా ఆలోచన చేసుకోండి. దేవుడు చెప్పిన కరెక్ట్ సువార్త ఏంటి, దేవుడు వచ్చింది దేని కొరకు, బ్లెస్సింగ్స్ కొరక, ఆశీర్వాదాల కొరక, లేదంటే అద్భుతాల కొరక, పాపుల కొరక? దేవుడు వచ్చింది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పాపుల రక్షకుడు పుట్టాడు అంటే నీ పాపాల కొరకు రక్షకుడు పుట్టాడు. నీ పాపాలని క్యారీ చేయడానికి, నీ పాపాల కోసం బలి అవ్వడానికి ఒక గొర్రె పిల్లలాగా పుట్టానన్నాడు దేవుడు. అంటే నువ్వేం చేయాలి, నీ పాపాలను తెలుసుకోవాలి. ఒక క్రైస్తవుడిగా, ఒక సంఘంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఏం చేయాలి అని అంటే, మొదటిగా నీ హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. సువార్తను పెట్టుకో. దేవుడు ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు, ఏం చేయొద్దన్నాడు, ఆయన ఆజ్ఞలు ఏంటివి, ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి, ఏం తప్పు చేయొద్దు అన్నాడు, ఏం కరెక్ట్ చేయమన్నాడు అని ఆలోచించి నువ్వేం చేయాలంటే సువార్తను అనుకూలంగా నువ్వు మారి నీ యొక్క మనసును పరివర్తన తెచ్చుకొని దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. అదే అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే, ఇక్కడ చూడండి, సువార్త వలన మిమ్మల్ని పిలిచారు. ఇప్పుడు చూస్తే మనుషులందరూ ఎలా ఉన్నారంటే, క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత అద్భుతాలు, మేలులు, స్వస్థతలు, ఇదే అయిపోయింది ట్రెండ్. అద్భుతాలు, స్వస్థతలు, మేలులు ఎలా పొందుతారు, ఎందుకు పొందుతారు? అద్భుతాలు కానీ స్వస్థతలు కానీ పొందకపోతే దేవుడు లేడా? నువ్వు ఆలోచించాల్సింది, మనసు ఇవ్వాల్సింది దేని కొరకంటే సువార్త. నాకు వచ్చిన శుభవార్త ఏంటి, నీకు అద్భుతం జరిగినా జరగకపోయినా నో ప్రాబ్లం, కానీ ఇక్కడ భౌతికంగా ఎంతకాలం ఉంటావో తెలియదు, ఎప్పుడు మరణిస్తావో తెలియదు, నీ జీవితం ఎంతకాలం ఉంటుంది, ఎలా ఉంటుందో నీకు తెలియదు. నీకు ఉన్నది నువ్వు జీవించేది దేని కొరకనంటే మరణం తర్వాత ఒక జీవితం ఉంది, మరణం తర్వాత వచ్చే జీవితం కొరకు నువ్వు ఆలోచించాలి. ఇక్కడ ఎలా ఉన్నా కానీ నువ్వు జీవితం అనేది కంటిన్యూ అయిపోద్ది. ఇక్కడ తినకపోయినా, చిన్న గుడిసెలో ఉన్న, ఒక పెద్ద బంగ్లాలో ఉన్న, ఎలాగున్నా కానీ జీవితం అయిపోద్ది. దేవుడు ఈ స్థితిని మార్చడానికి రాలేదు. అలా వచ్చిన వాడైతే పెద్ద బంగ్లాలో పుట్టేవాడు కానీ పశువుల పాకలో పుట్టడు. దేవుడు వచ్చింది ఎవరి కోసం అంటే పాపుల కొరకు. ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళాడు, పాపం చెయ్యొద్దు అని చెప్పాడు. దేవుడు వచ్చింది పాపుల కొరకు. దేవుడు ఇక్కడ యేసు ప్రభు బ్రతుకున్నంతకాలం కూడా ఆయన అద్భుతాలు చేశాడు, కానీ సువార్తలు రెండు రకాలుగా ఉన్నాయి. అసలు ఆ రెండు రకాలు ఏంటి అని అంటే, యేసు ప్రభు బ్రతుకున్నంతకాలం చెప్పిన సువార్త, చనిపోయిన తర్వాత చెప్పిన సువార్త. యేసు ప్రభు బ్రతుకున్నంతకాలం చెప్పిన సువార్తలు ఏ మనిషి మారలేదు, కానీ ఆయన అద్భుతాలు చేశాడు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, చనిపోయిన వారిని కూడా లేపాడు. కానీ ఎప్పుడైతే సిలువ దగ్గరికి వెళ్ళాడో, సిలువ యాగం దగ్గరికి వెళ్ళాడో, అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అన్నప్పుడు ఏం చేశాడు, దొంగని క్షమించేశాడు. అక్కడ మొదలైంది క్షమాపణ. మనం ఎప్పుడైతే మనం సిలువ యాగం వైపు చూస్తామో, సిలువ వైపు చూస్తామో, నీ తప్పును నువ్వు తెలుసుకుంటావో, మన తప్పును మనం తెలుసుకుంటావో, యేసు ప్రభు సిలువ ద్వారా మాత్రమే అది సాధ్యం. ఆయన మరణం ద్వారా మనకి క్షమాపణ అనేది వచ్చింది. పిలాతు ఏమంటాడు, ఈయనలో నాకు ఎటువంటి పాపము కనిపించట్లేదు. పిలాతును అక్కడ క్షమించాడు. అంటే ఏంటి అని అంటే, సిలువ యాగం ద్వారా మనకేమొస్తుందంటే క్షమాపణ వస్తుంది. మనం జీవించే జీవితం కానీ, మన జీవన విధానంలో కానీ దేవుని యొక్క మహిమను మనం పొందుకుని ఆ సువార్తను అంగీకరించి మనం క్షమాపణ అడిగేవారిగా ఉండాలి. అసలు పరిశుద్ధపరచబడటం అంటే ఏంటి, పరిశుద్ధత అనేది ఎందుకు కోరుకుంటున్నాడు? దేవుని సంఘంగా మనం ఉండాలి అని అంటే, పరిశుద్ధపరచబడిన వారు అన్నారు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో. అసలు ఎందుకు పరిశుద్ధపరచబడాలి అని అంటే, ఒకటి చదవండి, మొదటి సమూయేలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. అంటే
మనం పరిశుద్ధంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడు? సంఘము అంటే పరిశుద్ధత అని ఎందుకు అన్నాడు అని అంటే, దేవుడు పరిశుద్ధుడు. ఇక్కడ యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలుగా ఉండడానికి లేదా ఆయన సంఘంగా ఉండడానికి మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధత లేకపోతే ఆయన అంగీకరించడు. ఆయన ఎంట్రీ పాస్ ఇవ్వడు. నీలో అపరిశుద్ధత ఏదైనా ఉంటే, పాపం ఏదైనా ఉంటే ఆయన యాక్సెప్ట్ చేయడు. నువ్వు మొదటిగా దేవుని యొక్క సన్నిధిలోకి రావాలన్నా, క్రీస్తు యొక్క సంఘంగా పిలువబడాలన్నా నీలో ఏముండకూడదంటే పాపం ఉండకూడదు. ఏముండాలి అని అంటే పరిశుద్ధత ఉండాలి. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీలో పరిశుద్ధత లేని నాడు నువ్వు దేవుని యొక్క సంఘంగా పిలవడానికి అర్హత అనేది లేదు. నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. అలాగే నిర్గమాకాండము 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? ఈ లోకంలో నీ వంటి వాళ్ళు ఎవరు? నీ వంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకని లేరు? అద్భుతాలు ఉన్నాయనా? ఆశ్చర్యాలు ఉన్నాయనా? ఎందుకని అనంటే పరిశుద్ధత. ఆయనలో పరిశుద్ధత ఉంది కాబట్టి ఆ పరిశుద్ధతను ఇంకా ఏ మనిషి లేడు, ఏ దేవుడు కూడా ఆ పరిశుద్ధతను కలిగి లేడు. కాబట్టి ఆ తండ్రికి వారసుడుగా కానీ బిడ్డగా కానీ ఉండాలి అని అంటే నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పాపం అనేది ఉండకూడదు. పరిశుద్ధత కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. సో ఇక్కడ మనం మళ్ళీ ఆలోచిస్తే దేవుడు ఎందుకు మనల్ని పరిశుద్ధతగా ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే మీకు 2 సందర్భాలు చూపించాను. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు. అలాంటి పరిశుద్ధుడు లోకంలో ఎక్కడా లేడు కాబట్టి ఆయన బిడ్డగా ఉండాలన్నా, ఆయన శిష్యుడిగా ఉండాలన్నా నీలో పాపం అనేది ఉండకూడదు, పరిశుద్ధత అనేది ఉండాలి. ఈ లోకంలో నువ్వు ఒక్క బాధల గురించి కానీ, సమస్యల గురించి కానీ, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ గురించి కానీ నువ్వు పదే పదే ఆలోచిస్తున్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీస్తాడు. కానీ దాని కొరకు దేవుడిని నమ్ముకోకు. ఎందుకు అనంటే దేవుడు చాలా గొప్పవాడు. ఆయన్ని నమ్ముకోవాలన్నా కానీ, అలాంటి ఆయన్ని మనం గ్రాప్ చేసుకోవాలన్నా, ఆయన బిడ్డగా ఉండాలంటే నువ్వు ఎన్నుకోవాల్సింది కూడా గొప్పగా ఉండాలి. ఆయన ఒక చనిపోయిన లాజరును లేపగలిగాడంటే ఒక మాటతో లేపగలిగాడు. కానీ ఒక పాపిని రక్షించడానికి ఆయన ఏం చేయాల్సి వచ్చింది? మరణించాల్సి వచ్చింది. అంటే పరిశుద్ధత, అద్భుతం రెండింటిని పక్క పెట్టి చూడండి, ఏది గొప్పదో తెలుస్తుంది. ఒక అద్భుతం చేయాలంటే ఆయనకు పెద్ద మ్యాటర్ ఏం కాదు. నువ్వు నా పని నేను చేస్తే నీ పని నేను చేస్తాను అని చెప్పాడు. అంటే నీలో పాపం లేకుండా జీవిస్తే ఆయనకి ఇవన్నీ ఈ లోకంలో వచ్చే నీకు సమస్యలే కానీ, అవసరతలే కానీ, ఏ ఇబ్బందులేగైనా కానీ, ప్రాబ్లమ్సే కానీ, ఏదైనా కానీ చాలా చిన్నవి. మనంగా ఉండాల్సింది ఏంటి అని అంటే పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, పాపం లేని వారిగా జీవించాలి. అలాంటప్పుడు అవన్నీ చేస్తే ఆటోమేటిక్గా ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉంటావు. నువ్వన్నీ చేస్తావు. దేవుని యొక్క పరిశుద్ధతను నువ్వు జీవించినప్పుడు, ఏ పాపం లేకుండా జీవించినప్పుడు నీకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఆ ఇబ్బందుల్లో ఊరటనిచ్చేస్తాడు. దాని గురించి నువ్వు ప్రత్యేకంగా దేవుడిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఒకానొక తీర్పు రోజున నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఏదో ఆరోగ్యం బాగోక నేను నిన్ను నమ్ముకున్నాను, బాప్తిస్మం తీసుకున్నాను అని అంటే దేవుడు మెచ్చడు. నీకు కావాల్సింది పరిశుద్ధత, పాపం లేని జీవితం కావాలి. పాపం లేని జీవితంలోనే ఆయన ఇష్టపడతాడు. అలాంటి వారిని పరిశుద్ధులుగా ఎంచబెడతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ లోకంలో అద్భుతాలను బట్టి కానీ, అవసరతలను బట్టి కానీ, నీ కష్టాన్ని బట్టి కానీ, నీ శ్రమను బట్టి కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకోకూడదు. నీ పాపం ఏంటో, నీ స్థితి ఏంటో, ఈ లోకంలో జీవించే జీవితంలో నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావు, పాపం ఉందా, ఏవైనా బలహీనతలో ఉన్నావా, నీకు తెలిసి ఏదైనా తప్పు చేస్తున్నావా, ఆ తప్పేంటో తెలుసుకోవాలి.
ఆ తప్పేంటో తెలుసుకున్నప్పుడు ఈ లోకంలో వచ్చే ఇబ్బందులు కాదు, తీసేస్తాడు. నువ్వు అడగాల్సింది దేని గురించేనంటే, ప్రభువా నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, ఈ బలహీనతలో పడిపోయాను, కాబట్టి నన్ను క్షమించు అని నువ్వు అడిగినప్పుడు ఈ లోకంలో వచ్చే సమస్యలు ఎన్న తగినవి కావు, ఎప్పటికీ కావు. ప్రభువా నన్ను క్షమించు, నువ్వు అడగాల్సింది పరివర్తన చెందాలి. పరివర్తన చెంది మారు మనసుతో దేవుణ్ణి జెన్యూన్గా, నిజాయితీగా, ప్రభువా నేను ఈ పాపం చేశాను కాబట్టి నన్ను క్షమించు అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు చేయాల్సింది ఆయన చేస్తాడు. ఒకసారి 93వ కీర్తన 5వ అధ్యాయం చదవండి, 5వ వచనం. ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరము, నీ మందిరమునకు అనుకూలము. చాలా ఒకసారి నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మనం దేవుణ్ణి ఎందుకు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు అనంటే, ఆయనకు కావాల్సింది పరిశుద్ధత. నీ హృదయంలో నిష్కల్మషమైన జీవితం ఉండాలి, నీ హృదయంలో ఏ పాపం లేనివాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాంటి ఒక మచ్చ, డాగు అనేది ఉండకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు దేవుణ్ణి బట్టి జీవించాలి, దేవుణ్ణి కలిగి జీవించాలి, నీలో ఎలాంటి అపవిత్రత లేకుండా జీవించాలి. ఎన్నటన్నటికీ నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుడి మందిరంలో ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. ఈరోజు మనం దేవుని మందిరానికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధత అనేది మన మనసులో ఉంటుందా? నీ మందిరమునకు అనుకూలము అని అంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా జీవించడమే మందిరానికి అనుకూలం అంటున్నాడు. నీలో ఉన్న పాపాన్ని పాపంగా క్యారీ చేస్తూ, నీలో ఎలాంటి మారు మనస్సు లేకుండా అలాగే కంటిన్యూ అవుతాం. మందిరానికి వెళ్ళినా కానీ ఏమీ లేదు. నువ్వు మందిరానికి ఇలా వచ్చావు, చర్చికి వెళ్ళినా, మందిరానికి ఈరోజు ఇలా వచ్చినా కానీ దేవుడు ఆపడు. లేదంటే ఇంకో చోటకి పాపం చేయడానికి వెళ్ళినా, దొంగతనానికి వెళ్ళినా కానీ దేవుడు ఆపడు. కానీ అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా కానీ రెండూ ఒకటే. ఎప్పుడు? నీలో పరిశుద్ధత లేనప్పుడు. నీలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎన్నిసార్లు గుడికి వెళ్ళినా, ఎలా వెళ్ళినా, రోజుకు 4 సార్లు వెళ్ళినా, ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఉపయోగం లేదు. ఎందుకనంటే ఒక మద్యం షాపు దగ్గరికి వెళ్ళేవాడు వెళ్తున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళేవాడు వెళ్తున్నాడు. ఇద్దరు డిఫరెన్స్ ఏంటి? అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు. మనసులో ఏముంది? పరిశుద్ధత ఉందా? ప్రత్యాత్తాపం ఉందా? నువ్వు చేసిన తప్పును బట్టి క్షమాపణ అడుగుతున్నావా? బాధపడుతున్నావా? ప్రభువా నేను ఆ తప్పు చేశాను, ప్రభువా నేను ఆ పొరపాటు చేశాను అని క్షమాపణ అడుగుతున్నావా? ప్రత్యాత్తాప పడుతున్నావా? అలాంటి ప్రత్యాత్తాపం లేనప్పుడు నువ్వు ఎన్నిసార్లు గుడికి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఉపయోగం లేదు. నేను రోజు పొద్దున్నే గుడికి వెళ్తున్నాను, నేను రోజు సాయంత్రం గుడికి వెళ్తున్నాను, నేను పదే ప్రార్థన చేసుకుంటున్నాను, ఉపయోగం లేదు. నువ్వు ఆలోచించాల్సింది నిజంగా దేవుడు ఏం చెప్పాడు, ఎలా జీవించమని చెప్పాడు, నా కోసం ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఎందుకు మరణించాల్సి వచ్చింది అనంటే నీ పాపాల కొరకు, ఈ పరిశుద్ధతను నీకు ఆపాదించడానికి, పరిశుద్ధంగా జీవించమని చెప్పడానికి నీకు సాధ్యం కాదు. కాబట్టి పరిశుద్ధంగా జీవించడం ఎవరికి సాధ్యం కాదు. నా ఇష్టానుసారుడైన వాడు నా కుమారుడు అని చెప్పాడు. ఎవరు? దేవుడికి ఇష్టానుసారమైన కుమారుడు ఎవరు? దావీదు ఏమైపోయాడు? పాపంలో పడిపోయాడు. పాపం చేయకుండా ఉండడం కష్టం. సో నువ్వు ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి వచ్చి కంటిన్యూగా దేవుడితో మాట్లాడాలి. ఆ పరిశుద్ధతను తీసుకోవడానికి, ఆ పరిశుద్ధతను తీసుకుని, ప్రభువా నేను క్షమాపణ అడిగా, నేను పశ్చాత్తాపడుతున్నాను, చేసిన తప్పును బట్టి క్షమాపణ అడుగుతున్నాను, పొరపాటును బట్టి క్షమాపణ అడుగుతున్నాను, కాబట్టి నన్ను క్షమించు అని దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతావో అదే దేవుడికి అనుకూలం, ఇష్టం అన్నమాట. అలాగే హబక్కూకు రాసిన గ్రంథంలో 1వ అధ్యాయం 13వ వచనం.
నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను ఒక్క నిమిషం చాలమ్మా. ఏమంటున్నాడు ఆయన? ఏంటంట? నిష్కలంకమైనది. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. ఆయన కనుదృష్టి ఎలాంటిదంటే నిష్కలంకం, పాపం లేనిది. అలాంటి దేవుడికి కుమారుడిగా నువ్వు ఉండాలనుకుంటున్నామంటే, అలాంటి దేవుడికి కళంకం లేదు. ఆయన కనుదృష్టిలో పాపం అనేది లేదు, తప్పు అనేది లేదు, అపవిత్రత అనేది లేదు. అది తట్టుకోలేడు ఆయన. నీలో కళంకం ఏదన్నా ఉంటే చూడడు, దాన్ని దేన్నైనా సహిస్తాడు, కానీ నీలో పాపం ఉంటే సహించేవాడు కాదు దేవుడు. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. అలాంటి నిష్కలంకమైన కనుదృష్టికి నీలో పాపం ఉంటే, నీలో పరిశుద్ధత లేకపోతే నువ్వు దేవుని సంఘంగా ఎలా పిలువబడతావు? సంఘము అంటే ఏంటి? పాపము లేనిది, నిష్కలంకమైనది, పరిశుద్ధమైనది. సంఘం అని అంటే మనం ఏదో పేరు పెట్టేసేసుకొని సంఘము అని అనుకుంటే సరిపోదు. మనం దేవుని యొక్క సంఘంగా ఉండాలంటే, దేవుని యొక్క బిడ్డగా ఉండాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేనప్పుడు నువ్వు దేవుని సంఘంగా ఎలా పిలువబడతావు? పరిశుద్ధత లేనప్పుడు దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఎలా పిలువబడతావు? నీలో పరిశుద్ధత లేనప్పుడు దేవుని యొక్క బిడ్డగా కానీ క్రైస్తవుడిగా కానీ నువ్వు ఎలా పిలువబడతావు? ఆయన యొక్క వారసత్వాన్ని ఎలా పొందుకుంటావు? అదే దేవుడు చెప్తున్నాడు. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అదే పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జాగరూకులైన విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగిలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని. ఒక్క నిమిషం చాలు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరంట. ఇది ఎవరితో చెబుతున్న మాట? సంఘముతో చెబుతున్న మాట. మీలో కొందరు అట్టివారై ఉంటిరి అంటే విగ్రహారాధన కానీ, వ్యభిచారణ కానీ, జారత్వం కానీ, ఇలాంటి ఏ క్యారెక్టర్ని కూడా దేవుడు మెచ్చడు. దాంట్లో నుంచి బయటికి రావాలి. దొంగలైనను దోచుకుని వారైనను ఎవరైనా కానీ దేవుని రాజ్యమునకు వారసులు కారు. కానీ కొందరు మీలో అట్టి వారై ఉన్నారు. కాబట్టి మీరేం చేయాలి? బయటికి రండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఎప్పుడు తీర్చబడ్డారు వీళ్ళు? దేవుణ్ణి అంగీకరించినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు. ప్రభువా మేము పాపులమి, ప్రభువా మేము తప్పు చేశాము, ప్రభువా మేము పాపంలో పడి ఉన్నామని దేవుణ్ణి నమ్మి మారు మనస్సు తీసుకుని దేవుడి దగ్గర బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏమయ్యారు? పరిశుద్ధతను, వారికి ఉచితంగా ఇచ్చిన నీతిని కానీ, ఉచితంగా ఇచ్చిన పరిశుద్ధత కానీ వారికి, ఆ సంఘానికి ఆపాదించబడింది. దేవుని యొక్క సంఘంగా మనం పిలువబడాలంటే, దేవుని యొక్క సంఘంగా జీవించాలి అని అంటే నీలో ఏముండాలి? ఈ క్యారెక్టర్స్ ఏమీ ఉండకూడదు. ప్రేమ ఉండాలి,
ప్రేమను బట్టి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్న దాన్ని బట్టి మనం ప్రేమను కలిగి దేవుణ్ణి ఒక పరిశుద్ధతను మనం ఆపాదించుకోవాలి. నీలో ఏ పాపమున్నా ఏ దోషమున్నా దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలి. క్షమాపణ అడిగి మనం ఏం చేయాలి అని అంటే దేవుడి దగ్గర బాప్తిస్మం తీసుకోవాలి. నీలో ఎప్పుడైతే పొరపాటు కానీ పాపం కానీ అపవిత్రత కానీ ఉంటుందో, అపవిత్రత ఉన్నప్పుడు నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు. ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకో, ఆ సమస్యను బట్టి ఒక గిల్టీ ఫీలింగ్ ఎక్కడికి వెళ్తుందంటే పాపం దగ్గరికి వెళ్తుంది. నేను ఆ పాపం చేశాను కాబట్టి ఈ సమస్య వచ్చిందా, ఈ తప్పు చేశాను కాబట్టి అది వచ్చిందా అనే ఒక గిల్టీలోకి వెళ్ళిపోతావు. నీతిమంతుడికి శ్రమ రాదా? వస్తుంది. కష్టం రాదా? వస్తుంది. కానీ ఆ కష్టంలో నువ్వు ఎలా ఉంటావంటే ధైర్యంగా ఉంటావు. ప్రభువా నీకు అనుకూలంగా ఒంటరిగా వెళ్ళి నువ్వు మాట్లాడుతావు దేవుడితో. ప్రభువా నీకు అనుకూలంగా నేను బ్రతుకుతున్నాను, నీలో ఎక్కడైనా నాలో నీకు వ్యతిరేకంగా జీవించే జీవితం ఎక్కడైనా కనిపిస్తే నన్ను క్షమించు, ఏదేమైనా నీ చిత్త ప్రకారం జరిగించు అని నువ్వు దేవుడితో ప్రార్థించినప్పుడు ఆ ధైర్యం వేరుగా ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి అని అంటే పాపం లేనివాడిగా జీవించాలి. పాపం లేనివాడిగా ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు. దేవుడు చేసేదాన్ని ఎవరూ మార్చలేరు. నీ పాపానికి వచ్చే జీతం మరణం అన్నాడు. నీ పాపానికి ఏ శిక్ష వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియని ఉక్కిరి బిక్కిరి సమస్యల్లో నువ్వు ఉండకుండా, అలాంటి ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో నువ్వు ఉండకుండా నువ్వు ఎలా ఉండాలి అని అంటే నీతిమంతుడుగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి. ఆ యథార్థతను బట్టి నువ్వు ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంటే పౌలు గారికి కష్టాలు రాలేదా? వచ్చినాయి కదా. ఎలాంటి కష్టాలు వచ్చినాయి? చనిపోలేదు అంతే. ఇంకా ఆయన చావు ఒక్కటే తక్కువ, అన్ని కష్టాలు చావు తప్ప అన్నీ అనుభవించాడు. తలకిందులుగా సిలువ వేశారు, కొరడాలతో కొట్టారు, ఎన్నో కష్టాలు, గుర్రాల కట్టి ఈడ్చారు, ఇన్ని కష్టాలు అనుభవించాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? బ్రతుకుట అయితే క్రీస్తు, చావు అయితే లాభం. ఎందుకని వచ్చింది అంటే ఆ ధైర్యం, నీతిలో ఉన్న యథార్థత, నీతిలో ఉన్న ధైర్యం అంతే. యేసు ప్రభులో జీవించావంటే ఆ ధైర్యం అనేది వేరుగా ఉంటుంది. అలాంటి ధైర్యవంతుడిగా నువ్వు జీవించాలి అంటే పాపం అనేది లేకుండా నీతిమంతుడిగా యథార్థవంతుడిగా నువ్వు జీవించాలి. యథార్థవంతుడిగా నీతిమంతుడిగా నువ్వు జీవించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అలాంటి ధైర్యంగా ఉండగలుగుతావు. అలాంటి ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతావు. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పారు కదా, ఇలాంటి పాపాలు మనకున్నాయి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ఏం చేశారంట? బయటికి తీసుకెళ్ళు. మీలో కొందరు అట్టివారై ఉన్నారు, కానీ దేని ద్వారా? మారు మనసు ద్వారా, బాప్తిస్మం ద్వారా వాళ్ళు ఏం జరిగారు? పాపంలో నుంచి బయటకు వచ్చేసారు. అలాంటి మారు మనస్సు కానీ అలాంటి బాప్తిస్మం కానీ నువ్వు తీసుకోవాలి. దేవుని సంఘంగా ఉండాలన్నా, పరిశుద్ధుడిగా నువ్వు జీవించాలన్నా, క్రైస్తవుడిగా నువ్వు పేరు చెప్పుకోవాలన్నా కానీ అలవాటు ప్రకారంగాను ఆచార ప్రకారంగాను నువ్వు పాటిస్తే సరిపోదు. నువ్వేం చేయాలంటే నీలో ఉన్న అపవిత్రతను కంప్లీట్గా వదిలివేసి సిలువకు అప్పచెప్పేసేసి పవిత్రంగా జీవించడం నేర్చుకోవాలి. మారు మనస్సు అంటే ఏంటి? నీలో ఒక మరో మనస్సు వచ్చేయాలి. నువ్వు ఇంతకుముందు జీవితం అనేది నీకు గుర్తుండకూడదు. అలాంటి జీవితంలో నువ్వు మరలా పడిపోకూడదు. కొత్తగా జీవించాలి. నూతన సృష్టి. మనం ఎవరో ఆయన సిలువను నమ్ముకున్నప్పుడు మనం నూతన సృష్టిగా మార్చబడతాము. నూతన సృష్టిగా మనల్ని చేసేసాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన సిలువ త్యాగాన్ని నమ్మి, ఆయన సిలువ త్యాగాన్ని బట్టి నువ్వు క్షమాపణ అడిగి, ఆయన సిలువ త్యాగాన్ని బట్టి నువ్వు మారు మనస్సు పొంది, ఆయన సిలువ త్యాగాన్ని బట్టి నువ్వు బాప్తిస్మం తీసుకుంటావో ఆ క్షణమే నిన్ను నూతన సృష్టిగా మార్చేశాడు. నూతన సృష్టిగా మారినప్పుడు మరలా నువ్వు ఆ పాపంలో జీవితంలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఒకసారి అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనం చూడండి.
నేను చదువుతాను. అపోస్తలుల కార్యాలు. గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. ఎవరితో చెప్పారు ఈ మాట? సౌలుతో. ఆయనని దర్శించిన తర్వాత నీవు తడువు చేయుట ఎందుకు, నీవు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపమును కడిగి వేసుకో. ఆయన నామాన్ని బట్టి నువ్వు ఎప్పుడు వరకు నువ్వు జీవించిన జీవితం కానీ నీ మనసులో ఉన్న అపవిత్రత కానీ వేరు. అలాంటి అపవిత్రత ఉండడానికి వీల్లేదు. నువ్వు లేచి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపాలని కడిగి వేసుకో. మన పాపాలు ఏమైనా ఉన్నాయంటే ఆ పాపాలని మనం బాప్తిస్మం ద్వారా కడిగి వేసుకోవాలి. ఆ బాప్తిస్మం వెళ్ళే ముందు నీలో ఏముండాలి? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పౌలు ఎలా ఉన్నాడు? ఆల్రెడీ నలిగిపోయి ఉన్నాడు, పశ్చాత్తాప పడిపోయి ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి ఎవరు చెప్తున్నారు ఈ మాట? మా పౌలు గారికి ఎవరు చెప్తున్నారు? అననీయ కదా. అప్పటికి సౌలు పరిస్థితి ఏముంది? అదే ఒక క్రూరత్వంలో ఉన్నాడా? క్రూరత్వం ఉందా? క్రూరత్వం లేదు. ఆల్రెడీ ఆ క్రూరత్వం నుంచి బయట పడేసేసాడు. ఒక ముళ్ళు అనేది వచ్చింది. ఆ ముళ్ళు అనేది వచ్చింది. నీలో ఒక సమస్య కానీ ఒక బాధ కానీ వస్తుంది అని అంటే ఆ బాధ ఎందుకు కొరకు వస్తుంది? దేనివల్ల వచ్చింది? ఒక సమస్య వచ్చింది అని అంటే ఆ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. మూలం నీలో ఏ బలహీనత ఉంది? బలహీనత అంటే ఏ పాపం చేస్తున్నావు? నీలోకి ఏదైనా సమస్య కానీ ఒక ముళ్ళు కానీ వచ్చింది అని అంటే నువ్వు పరిశీలన చేసుకోవాల్సింది ఏంటి అని అంటే నీ జీవితాన్ని. నువ్వు ఎక్కడ వ్యతిరేకంగా జీవిస్తున్నావు దేవునికి? నువ్వు ఎక్కడ ప్రతికూలంగా జీవిస్తున్నావు? దేవుణ్ణి ఎక్కడ సిలువ వేసేవాడిగా ఉన్నావు? ఒకసారి ఆలోచించి నువ్వేం చేయాలంటే తడువు చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మనసంతా పదే పదే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ప్రార్థన చేసి అప్పటికైనా రిపెంట్ అవుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. కనుచూపు లేదు, పశ్చాత్తాపడుతున్నాడు. ఇంకా వెయిట్ చేస్తావెందుకు? ప్రార్థన చేసి ఆయన నామంలో ప్రార్థన చేసి నీ పాపాలు కడుక్కో అని చెప్పాడు. దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూడండి. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఇక్కడ ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఈయన ఎవరో? పరాక్రమం కలిగిన వాడు, రాజుకు చాలా ఇష్టమైన వాడు. ఎవరైనా? నయోమాను. ఆయన చాలా సైన్యాధిపతి, రాజు వల్ల దయ పొందినవాడంట, పరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగం అనేది ఎందుకు వచ్చింది ఏంటి అనేది అన్నప్పుడు ఆయన ఎన్నో యుద్ధాల్లో గెలిచి ఉండొచ్చు, కానీ ఆ కుష్ఠరోగాన్ని తీసేయగలిగిన వాళ్ళు ఎవరో లేరు. అప్పుడు ఆ నయోమాను ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు 9వ వచనం, నయోమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధి వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. కుష్ఠరోగం వచ్చింది, దాన్ని తీసేసేవాళ్ళు లేరు. ఎన్నో యుద్ధాలు గెలిచాడు, ఎంతో పరాక్రమం కలిగిన వాడు, కానీ ఆ కుష్ఠరోగాన్ని తీసివేయగలిగే శక్తి ఎవరికీ లేదు. ఎలాగో విన్నాడు, ఎలీషా గారి దగ్గరకు వచ్చాడు. యోర్దాన్ దగ్గరకు పోయి 7 మారులు స్నానం చెయ్యి, దానివల్ల నీ పాపాన్ని కడుక్కోమని చెప్తున్నాడు, నువ్వు శుద్ధుడు అవుతావని చెప్తున్నాడు. అప్పుడేమన్నాడు ఆయన? 12వ వచనం, దమస్కు నదులైన అబనాయును, ఫర్పరును,
ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఎలీషా గారేమో ఇలా చెప్పాడు, ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, నాకు కుష్ఠరోగం వచ్చింది, నీ దగ్గర స్వస్థత వస్తుందేమో అని వస్తే నువ్వు ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేయంటే, మాకు తెలిసిన నదులు ఇంకా లేవ్వా, ఇంతకన్నా గొప్ప నదులే ఉన్నాయని ఆయన అంటున్నాడు. అంటే ఆయనకున్న ఒక పరిచారకుళ్ళు ఏం చెప్పాడు 15వ వచనంలో, 15 కాదు, అయితే అతని దాసులో ఒకడు వచ్చిన ఆయన, అతని దాసుల్లో ఏమంటాడంటే, సింపుల్గా నేను చెప్పేది, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఆయన చేయమన్నది ఏదో చేయమనలే, ఇంకేదో చేయమనలేదు, ఇంకేదన్నా అంతకన్నా కష్టమైంది ఇస్తే చేయమా, జస్ట్ ఆ నదిలో స్నానం చేయమంటున్నాడు కాబట్టి ఒకసారి చేద్దామనని చేసినప్పుడు తర్వాత ఏమంటున్నాడంటే స్వస్థత వచ్చింది. స్వస్థత ఎలా వచ్చిందంటే, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడాయను. ఆయన చెప్పినట్టు చేసినప్పుడు ఎలా అయిపోయిందంటే పసిపిల్ల దేహం వలె అయిపోయిందంట. పసిపిల్ల దేహం వలె అయిపోయినప్పుడు ఇంతకుముందు ఏమన్నాడు, కోప్పడ్డాడు, ఏంటి ఆ నదిలో మునగమంటావేంటి, నేను అక్కడి నుంచి వస్తే స్వస్థత ఇవ్వకుండా ఇలాంటి నదులు మాకు లేవు అన్నప్పుడు శుద్ధి అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు చూడండి, అప్పుడు అతడు తన పరిచారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇది కదా అక్కడ ఆయనకు వచ్చింది స్వస్థత. కానీ ఆయన ఏమంటున్నాడు, నీ దేవుడు కంటే ఇంకా దేవుడు ఎవరు లేరు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఆలోచించాల్సింది 14వ వచనంలో, ఆయన ఎలీషా గారు చెప్పినట్టుగా చేసినందువల్ల ఆయన దేహం ఎలా అయింది, పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. అంటే నదిలో స్నానం చేస్తే అవుతారా? ఎందుకయింది ఇలా చెప్పండి ఒకసారి మీరు. విశ్వాసం కూడా కాదు. విశ్వాసం ఒకంత కరెక్ట్ అయితే, అంటే ఏ నదిలో స్నానం చేసినా అవుతారా? అవరు. ఇక్కడ మూలం ఎవరు? ఎలీషా గారి మాట. ఎలీషా గారు మాట చెప్పారు కాబట్టే అక్కడ కార్యం జరిగింది. ఆయన ఎలీషా గారు మాట చెప్పాడు, ఆయన శరీరం ఎలా అయిపోయిందంట, పసిపిల్లవాని దేహం వలె. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మనకి, పౌలుతో ఏమంటున్నాడు అపోస్తుల కార్యాల్లో, నువ్వు వెళ్ళి నీ పాపాలు కడుక్కో మని ఒక దైవజనుడు అననీయ ద్వారా చెప్పినప్పుడు ఆయన ఏమైపోయాడు, పసిపిల్ల దేహం వలె. ఆయనది కూడా మనసు మారిపోయింది కంప్లీట్గా. అప్పటి వరకు ఉన్న క్రూరత్వం అనేది పోయింది. అప్పటి వరకు ఎంత క్రూరత్వం ఉన్నాడో దానికి రెండింతలు అంత సాధు స్వభావం అయిపోయాడు. యేసు ప్రభు పేరు చెబితేనే చంపేయడానికి, క్రూరంగా ఫైటింగ్ చేయడానికి వెళ్ళిపోయిన వాడు దేవుని కొరకు తన జీవితాన్ని బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే మేలు అనే అంత సాధు స్వభావంగా మారిపోయాడు. ఎందువల్ల జరిగింది? దేవుని యొక్క మహిమను నమ్మినప్పుడు, దాన్ని బట్టి నువ్వు జీవించినప్పుడు. సో మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మన యొక్క పాపాన్ని మనం కడుక్కోవాలి. ఇక్కడ ఆయన నయోమాను ఎలాగైతే ఎలీషా గారు చెప్పిన మాటను బట్టి తన కుష్ఠరోగాన్ని కడుక్కున్నాడో, ఇక్కడ అదేవిధంగా నయోమాను ఏం చేశాడు, తన మనస్సుని, పౌలు గారు ఏం చేశాడు, అననీయ చెప్పిన దాని ప్రకారం తన మనస్సుని మార్చుకున్నాడు, పసిపిల్ల దేహంగా మార్చుకున్నాడు, తన మనస్సును కంప్లీట్గా పవిత్రపరచుకున్నాడు. అలాంటి పవిత్రమైన హృదయం, అలాంటి పరిశుద్ధత కలిగిన హృదయం సంఘముగా పిలువబడుతున్న క్రైస్తవులకు నేటి సమాజంలో మనకి కావాలి. దాన్నే దేవుడు కోరుకుంటున్నాడు. ఒక సంఘంగా పిలువబడాలన్నా, దేవుని యొక్క బిడ్డగా నువ్వు పిలువబడాలన్నా నీలో కావాల్సింది పరిశుద్ధత. నీలో ఉన్న మలినాన్ని కడుక్కో, నీలో ఉన్న పాపం ఏంటో నువ్వు తెలుసుకో, నీలో ఉన్న బలహీనత ఏంటో నువ్వు తెలుసుకుని నువ్వేం చేయాలి అంటే, దేవుడి దగ్గర మోకాళ్ళుని, ప్రభువా నేను పాపిని, ఈ బలహీనతలో ఉన్నాను, ఈ బలహీనత నాలో ఉంది కాబట్టి నన్ను క్షమించు, నేను ఈ పాపం ఇక చేయను అని దేవుడి దగ్గర ఒక ఒడంబడిక చేసుకుని, దేవుడి దగ్గర నువ్వు తీర్మానం చేసుకుని బాప్తిస్మం తీసుకోవాలి. నీ పాపాన్ని కడిగి వేసుకోవాలి.
కడిగి వేసుకున్న తర్వాత నువ్వు నీతిగా యథార్థంగా నువ్వు జీవించగలుగుతావు. ఒకవేళ ఇక్కడ బాప్తిసం తీసుకున్న తర్వాత కానీ నువ్వు నిశ్చయించుకున్న తర్వాత కానీ పాపం జరగదా అంటే జరుగుతుంది. కానీ నువ్వు ఆ పాపంలో ఏం చేయలేవు, నిలిచి ఉండలేవు. నీలో ఒక బాధ అనేది వస్తూ ఉంటుంది, ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. నేను ఈ తప్పు చేశాను, ఈ తప్పు చేయకూడదు అనే ఒక యుద్ధం లాంటిది జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి నువ్వేం చేస్తావు, దేవుడి దగ్గరికి వెళ్ళి 4 గదుల మధ్యలో ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, బలహీనతలో చేశాను, తొందరపాటులో చేసేసాను కాబట్టి నన్ను క్షమించని దేవుడి దగ్గర క్షమాపణ అడిగిన దాకా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. చివరిగా ముగించేస్తాను. ఒకసారి 51వ కీర్తన 5, 7 వచనాలు చదవండి, ముగించేసుకుందాం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనూ నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నేను పవిత్రుడనగునట్లు 7వ వచనం, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. నువ్వు చేయాల్సింది ఏంటి? ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? ఆయన చేసిన పాపానికి పశ్చాత్తాపంతో, ప్రభువా నేను పాపిని, నేను పాపంలో పుట్టిన వాడిని, నేను పరిశుద్ధత నాలో ఏమాత్రము లేదు, నన్ను క్షమించు, హిస్సోపుతో నన్ను కడుగు, పవిత్రంగా మార్చు, పరిశుద్ధునిగా మార్చు, నాలో ఉన్న పాపాన్ని తీసివేయి అనేసి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ గతకాల జీవితం అంతా ఒకసారి గుర్తు చేసుకుని, నువ్వు జీవించిన జీవితం అంతా ఒకసారి గుర్తు చేసుకుని, ప్రభువా నేను పాపిని, హిస్సోపుతో నన్ను కడుగు, ప్రభువా దయతో నీ కృపను నాకు దయచేయి, నా పాపాన్ని క్షమించు, నీ నీతిని నాకు ప్రసాదించు అని ప్రార్థించు. నువ్వు ప్రార్థించాల్సింది నీ అవసరతలను బట్టి కాదు, ఇహలోకలో జీవితంలో నీకు కావాల్సిన ఇచ్చలను బట్టి కాదు, నీ యొక్క పాపాన్ని బట్టి, నీ యొక్క బలహీనతలను బట్టి, నువ్వు ఎక్కడెక్కడైతే తప్పిపోతున్నావో నీ కనుదృష్టిని బట్ట, నీ మాటలను బట్ట, చూపులను బట్ట, తలంపులను బట్ట, ఆలోచనలను బట్ట ఏ విధంగా తప్పిపోతున్నావో వాటినన్నిటినీ గుర్తు చేసుకొని, ప్రభువా నేను పాపిని కాబట్టి హిస్సోపుతో నా పాపాన్ని కడుగు, నీ యథార్థతని నీ నీతిని నాకు దయచేయి, నా బిడ్డలకు దయచేయి. ఎందుకని యేసుప్రభు ఏమన్నాడు? నీ కొరకు నీ బిడ్డల కొరకు ఏడవమన్నాడు. నీ బిడ్డలు ఈ పాపంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావంటే నువ్వు పెంచిన పెంపకమే కారణం కావచ్చు. ఇంట్లో ఆ పరిస్థితులను బట్టి నీ బిడ్డలు అలా అవుతూ ఉండొచ్చు. కాబట్టి నువ్వు మొదటిగా నువ్వు మారు, నీ బిడ్డల్ని మార్చుకో. నువ్వేం చేయాలంటే కుటుంబంగా కూడి, ప్రభువా నేను పాపని, పాపంలో ఉన్నవాడిని కాబట్టి నా పాపాన్ని క్షమించు, హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపాన్ని కడుగు, నా బిడ్డల్ని నీతిమంతులుగా మార్చు అని నువ్వు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మనవిని ఆలకిస్తాడు, ఆలకించి నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు, యథార్థవంతుడిగా చేస్తాడు. ఆయన పవిత్రత, పరిశుద్ధత నీకు వసగుతాడు. కాబట్టి ఒకసారి నీ జీవితం అనేది ఇంత ముందు ఎలా ఉంది, ఎలా జీవించావు, గతకాలం అంతా నీ జీవితం ఎలా సాగుతుంది ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు, ఇంకెవరినే మోసం చేయాల్సిన అవసరం లేదు. నీ జీవితం ఎలా జీవించావో, ఎప్పుడు చేసావో, ఏ పాపం చేసావో, ఎలా చేసావో నీకు తెలుసు కదా. నీకు తెలుసు కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి క్షమాపణ అడుగు. నువ్వు అడిగే దాంట్లో, పశ్చాత్తాపం అడిగే దాంట్లో నిజాయితీ ఉండాలి. ఎందుకనంటే నువ్వు చెప్పేది, పశ్చాత్తాపం అడిగేది ప్రతీది కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడు నువ్వు చేసిన పాపాన్ని చూశాడు, నువ్వు అడుగుతున్న విధానాన్ని చూస్తున్నాడు. కాబట్టి యథార్థంగా నువ్వు ఎక్కడ తప్పు చేసావో, ఎలాంటి విషయంలో తప్పు చేసావో, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు అనేసి మనం పశ్చాత్తాపడి దేవునికి అనుకూలంగా ఆయన పరిశుద్ధతను, మనకిచ్చిన ఉచితమైన నీతిని కాపాడుకొని ఆ పరిశుద్ధతలో మనం జీవించుకుందాం. ఒకసారి అందరం మన పాపాలను గుర్తు చేసుకుని క్షమాపణ అడిగి అట్టి పాపాన్ని మరలా చేయకుండా ఉండడానికి దేవుడి దగ్గర క్షమాపణ అడుక్కుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.